ఫోన్ ట్యాపింగ్ విచారణ పేర గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతు ఇస్తాం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేసీఆర్ ఉద్యమిస్తామనడం విచిత్రంగా ఉందని చెప్పేసి నిన్న కవితక్క కవిత సంతోష్ కేసీఆర్ వయా సంతోష్ కవితకు నోటీస్ రెడీ. సంతోష్ విచారణకు సిట్ సన్నద్ధం. రాధాకిషన్ రావు వాంగ్మూలంతో పెద్ద ఆయన పేరు, ఆయన ఇంటి నుంచే ఫోన్ నెంబర్లు స్లిప్పులు, శరవేగంగా విచారణ. ఇది చూడబోతుంటే ఏదో 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 అయితట్టే ఉంది కానీ నాకైతే ఏం కానట్టే అనిపిస్తాను. 2 సంవత్సరాలు అవుతుంది ఏదేందో ఇవి కోర్టులకు అయితే ఈ అంశాలన్నీ గిట్లే ఉంటాయి. ఇంకా హరీష్ రావును ముట్టుకునే పరిస్థితే లేదు. ఇక పెద్ద ఆయన దగ్గరికి పోతారా? పెద్ద ఆయన ఆల్రెడీ పెద్ద ఆయన అప్పుడు అడిగినప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసిరట కదా అని ఓ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు అడిగితే పెద్ద ఆయన ఒకటే మాట చెప్పిండు, మాకు అవసరమానే వ్యవస్థ ఉంటుంది, పోలీసు వ్యవస్థ ఉంటుంది, దానికి సంబంధించిన మంత్రులు ఉంటారు, దానికి హత్తు ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటాము, వాళ్ళు చేస్తారు, మాకేం సంబంధమే, మాకు అవసరం ఉంటుంది. అయిపోయింది అప్పుడే విడిచిపోయి గది మాట్లాడతారే నాతో అన్నాడు. ఇది లొటపీస్ కేసు ఆయన